Burmester method of flexible pavement design. This method was developed by Donald M. Burmester. This method is also called two-layer method. Flexible pavement అనేది లేయర్స్గా డిపెండ్ అయి ఉంటుంది. లేయర్స్ మీన్స్ బేస్ కోర్స్, సబ్ బేస్ ఆర్ సబ్ గ్రేడ్, ఇలా డిజైన్ ఉంటుంది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మెథడ్ ఏంటంటే టు ఫైండ్ థిక్నెస్ ఆఫ్ పేవ్మెంట్. ఈ థిక్నెస్ ఆఫ్ పేవ్మెంట్ కూడా బై యూజింగ్ డిఫ్లెక్షన్స్ in the subgrade soil. He explained modulus of elasticity of top layer is high. This theory mainly considering of modulus of elasticity, EF. EF means modulus of elasticity of subgrade soil, means vertical stress depending on ES by EP. Here two layers we are considering. Those are subgrade layer and pavement layer, which is contact with wheel load. Vertical stress increased with increasing of modular ratio ES by EP. He made some assumptions to find thickness of pavement. అవేంటి అంటే మెటీరియల్ ఆర్ సాయిల్ షుడ్ బి హోమోజీనియస్. ఇక్కడ హోమోజీనియస్ అంటే ఆల్ ప్రాపర్టీస్, ఆల్ లొకేషన్స్లో సేమ్ ప్రాపర్టీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మెటీరియల్ ఈజ్ ఐసోట్రోపిక్. ఆల్ డైరెక్షన్స్లో కూడా సేమ్ ప్రాపర్టీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ లీనియర్ ఎలాస్టిక్ నేచర్ అనేది ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జంప్షన్ ఏంటి అంటే the upper layer is weightless and it is infinite in horizontal direction and finite in vertical direction, means thickness అనేది ఫైనైట్ గా ఉంటుంది. థిక్నెస్ ఆఫ్ పేవ్మెంట్ అనేది ఎంతో కొంత థిక్నెస్ ఉంటుంది కదా, అలాగా.
ఇది అప్పర్ లేయర్కి వచ్చేసరికి. లోవర్ లేయర్ వచ్చేసరికి అంటే 2 లేయర్స్ అని చెప్పుకున్నాం కదా. లోయర్ లేయర్ వచ్చేసరికి మీన్స్ సబ్ గ్రేడ్ వచ్చేసరికి ఇన్ఫైనైట్ అంటే ఇన్ఫినిటీ మొత్తం టోటల్గా ఇన్ఫైనైట్ ఇన్ బోత్ డైరెక్షన్స్. వర్టికల్ డైరెక్షన్ అంటే ఇక్కడ డౌన్వర్డ్లో ఇన్ఫినిటీ ఉంటుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మెయిన్గా బర్మిస్ట్ అనే అతను ఈ ఎగ్జామ్షన్స్ అనేవి ఎగ్జిమ్ చేసుకొని ఈ మెథడ్ పేవ్మెంట్ థిక్నెస్ ఆఫ్ ది పేవ్మెంట్ అనేది డిజైన్ అనేది చేసుకున్నాడు. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే వర్టికల్ సర్ఫేస్ డిఫ్లెక్షన్ ఇన్ 2 layers. In 1958, he gave one chart, means one graph. The deflection factor అనేది తీసుకుని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని he considered deflection factor. ఈ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని ఫ్యాక్టర్ గ్రాఫ్ అనేది గీసాడు. డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ గ్రాఫ్ అనేది డ్రా చేశాడు. ఎలా అంటే బై యూజింగ్ A/H అండ్ ES/EP వాల్యూస్. A/H, ES/EP వాల్యూస్ అని వాటిని కన్సిడర్ చేసుకొని చేశాడు. హియర్ మనం యాక్చువల్గా ఏంటంటే ఏ అంటే రేడియస్ ఆఫ్ ది ప్లేట్, హెచ్ అంటే థిక్నెస్. ఇక్కడ థిక్నెస్ అంటే ఈ సబ్ గ్రేడ్ నుంచి సర్ఫేస్ కోర్స్ వరకు వచ్చే మొత్తం హైట్ని హెచ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈఎస్ అంటేనేమో సబ్ గ్రేడ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈపీ అంటే పాయింట్, ఒక 1 పాయింట్ లోడ్, వీల్ లోడ్ దగ్గర మాడ్యులస్ ఆఫ్ elasticity. By using 2 formulae, he find thickness of pavement. Here find means designed. Those are delta equal to 1.5 PA by ESF2 under subgrade soil. అంటే కింద సబ్గ్రేడ్ సాయిల్ దగ్గర ప్లేట్లో టెస్ట్ ఫైండ్ అవుట్ చేసి బై యూజింగ్ దిస్ ఫార్ములా వీఆర్ ఫైండ్ అవుటింగ్ ఈఎస్ వాల్యూ. ఇది ప్లేట్లో టెస్ట్ సబ్గ్రేడ్కి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వీల్ లోడ్ డెల్టా ఈక్వల్ టు 1.18 PA by ESF2. ఇది ఏంటంటే మనం ప్లేట్లో టెస్ట్ అనేది వీల్కి, ఇన్ ద సెన్స్ వీల్కి చేస్తాం అండర్ వీల్ లోడ్ కాంటాక్ట్ ఏరియా. దిస్ అండర్ వీల్ లోడ్ కాంటాక్ట్ ఏరియా. ఇది ఎక్కడ చేస్తామంటే ప్లేట్లో టెస్ట్ సర్ఫేస్ ఆఫ్ పేవ్మెంట్ కాంటాక్ట్ విత్ వీల్స్ అక్కడ చేస్తామన్నమాట. ఈఎస్ అనేది మనం పి అనేది ఏంటంటే ప్రెజర్ అప్లై అంటే దీని అసలుకి మనం ఫ్లెక్సిబుల్ ప్లేట్ఫామ్లా, ఇది అసలుకి రిజిడ్ ప్లేట్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ప్లేట్ అంటే ప్లేట్లో టెస్ట్ సబ్గ్రేడ్. ఇక్కడ ఏంటంటే ప్లేట్లో టెస్ట్ సర్ఫేస్ పైన, అంటే వీల్ అయితే ఎక్కడ కాంటాక్ట్ అయి ఉంటుందో దాని దగ్గర
మనం ప్లేట్ లోడ్ టెస్ట్ అనేది చేస్తాం రిజిడ్ ప్లేట్. ఈ ఇక్కడ ప్లేట్ రేడియస్ అనేది మనం ఎంత తీసుకుంటామంటే ఇక్కడ ఏ అంటేనేమో ప్లేట్ రేడియస్, ఇక్కడ ఏ అంటేనేమో రేడియస్ ఆఫ్ ది ప్లేట్, ఏ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ప్లేట్. బట్ ఇక్కడ సబ్గ్రేడ్, ఇక్కడ వచ్చేసరికి సర్ఫేస్. ఆ గ్రాఫ్ ఏంటి అంటే ఇందులో F2 ఫ్యాక్టర్ అనేది తెలియదు కాబట్టి F2కి ఒక గ్రాఫ్ అనేది అతను చెప్పాడు, అంటే 2 లేయర్ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అన్నది. F2 ఈక్వల్ టు డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్. ఇది డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అనేది అతను ప్రొవైడ్ చేసుకున్నాడు. అది అసలుకి 0.02, 0.04, 0.08, 0.0, 0.2, 0.4, 0.8 అప్ టు 1. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి థిక్నెస్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ లేయర్. అంటే ఇక్కడ మనకి రీఇన్ఫోర్స్డ్ లేయర్ మీన్స్ ఈ లేయర్ అనేది ఈ హైట్ కి, దీనికి, సర్ఫేస్ కి, నెక్స్ట్ వచ్చేసరికి సబ్గ్రేడ్ కి మధ్యలో థిక్నెస్ ఉంటుంది కదా, అది హెచ్ అనుకున్నాం కదా, అదనమాట. అది ఎలా తీసుకుంటామంటే 1R, 2R, 3R, 4R. ఆర్ అంటే ఇక్కడ రేడియస్, అది మల్టిపుల్ రేడియస్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. మల్టిపుల్ రేడియస్ ఆఫ్ కాంటాక్ట్. అసలుకి మనం మెయిన్గా ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఏంటంటే ఈఎస్ బై ఈపీ రేషియో అనేది వస్తుంది. రేషియో ఆఫ్ ఈఎస్ బై ఈపీ. ఈఎస్ బై ఈపీ రేషియో అనేది ఎలా వస్తుంది అంటే 1/3, 1/10, 1/20, 1/50 అప్ టు 1/10,000 ఇలా అలాగా రెడ్యూస్ అవుతూ ఈఎస్ బై ఈపీ అనేది టాప్ టు బాటమ్ వచ్చేసరికి రిడక్షన్ అనేది జరుగుతుంది. ఈ రిడక్షన్లో కూడా మనం తీసుకునే ప్రొసీజర్ ఏంటి అంటే